హాయ్ అండి అందరికీ. నేనైతే ఇక్కడ నెయ్యి ప్రిపేర్ చేస్తున్నాను. నెయ్యి ప్రిపేర్ చేయకనైతే చాలా రోజులు అవుతుంది. సో ఈరోజైతే ఇంట్లో నెయ్యి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. లాస్ట్ టైం ప్రిపేర్ చేసిన నెయ్యే ఇప్పటిదాకా వచ్చింది. సో అది వచ్చింది, ఇంకా కొంచెమే ఉంది అని ఇప్పుడైతే నెయ్యి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ ప్రిపేర్ చేసిన నెయ్యి 1 ఇయర్ స్టోర్ ఉంది. కొంచెం కూడా ఖరాబ్ అవ్వలేదు. అది కూడా మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టకుండా, దాన్ని ఒక్కసారి కూడా ఫ్రిడ్జ్లో పెట్టలేదు. అయినా 1 ఇయర్ వరకు కొంచెం కూడా ఖరాబ్ అవ్వలేదు. అప్పుడు మా బర్రె పాలిస్తుందని ఒకేసారి చాలా నెయ్యి అయితే తీసి పెట్టాను. సో ఆ నెయ్యి ఇన్ని రోజులు వచ్చింది. అది 1 ఇయర్ స్టోర్ ఉంది. సేమ్ ప్రాసెస్లో మళ్ళీ అదే ప్రాసెస్లో ఈసారి నెయ్యి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే నెయ్యి చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకుంటాను. పెద్దగా ప్రాసెస్ అయితే ఏం ఫాలో అవ్వను, సింపుల్గానే చేసుకుంటాను. అయినా కూడా నెయ్యి మాత్రం చాలా రోజులు స్టోర్ ఉంటుంది. ఫస్ట్ ఇక్కడైతే నేను ఒక 5 డేస్ మీగడైతే కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. అంటే మేము మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ పాలైతే తోడేస్తాను. సో మార్నింగ్ది ఈవినింగ్ది 2 టైమ్స్ తీసిన మీగడైతే కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. పాలు ఇంట్లోవే కాబట్టి ఎలాగో మా బర్రె పాలు ఇస్తుంది కాబట్టి నేను మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 టైమ్స్ అయితే పాలు తోడేస్తాను డైలీ. అదే మీగడ మార్నింగ్ ఈవినింగ్ తీస్తాను. ఇలా ప్రతిరోజు అయితే చేయను, కొద్ది రోజులు తీసేసి నెయ్యి అవ్వగానే ఆపేస్తాను. ఇక్కడ నేను డైలీ 5-6 రోజులు పెరుగు మీద మీగడైతే తీసి స్టోర్ చేసి పెట్టుకున్నాను. పొద్దుగాల అండ్ సాయంత్రం 2 పూటలు కూడా పెరుగు మీద మీగడైతే తీసి ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసి పెట్టాను. అదైతే ఒక చిన్న డబ్బాడైతే అయ్యింది. తీసిన మీగడని మిక్సీ జార్‌లో వేసుకొని ఫస్ట్ వాటర్ ఏం పోయకుండా నార్మల్‌గా పల్సెస్ ఇచ్చుకుంటా పట్టుకున్నాను. అలా నార్మల్‌గా వాటర్ పోయకుండా కొద్దిసేపు పట్టిన తర్వాత అందులో కొన్ని కూల్ వాటర్ యాడ్ చేసుకొని కొద్దిసేపు పట్టి మళ్ళీ ఒక 2, 3 టైమ్స్ అలా పట్టగానే మళ్ళీ కొంచెం కూల్ వాటర్ యాడ్ చేసి పట్టాను. సో, అప్పుడు వెన్న మొత్తం మంచిగా పైనైతే తేలింది. ఫస్ట్ అయితే ఇక్కడ నేను నార్మల్ వాటర్ యాడ్ చేసి అయితే పట్టాను. సో, నార్మల్ వాటర్ యాడ్ చేస్తే అది ఫస్ట్ వెన్నైతే తేలలేదు. సమ్మర్ కదా, బాగా వేడిగా ఉంటుంది కాబట్టి నార్మల్ వాటర్ యాడ్ చేయడం వల్ల వెన్నైతే తేలలేదు. అసలు వస్తుందా రాదా ఏంటి, ఈసారి ఖరాబ్ అవుతుందా ఏంటి అనుకున్నా. బట్ మళ్ళీ కూల్ వాటర్ యాడ్ చేసి పట్టిన తర్వాత వెన్నైతే మంచిగా పైనైతే తేలింది. నేను మామూలుగా అయితే నెయ్యి ప్రిపేర్ చేసుకున్న ప్రతిసారి ఇట్లా పట్టేటప్పుడు కూల్ వాటర్ అయితే ఏమి యాడ్ చేయను. ఎప్పుడో ఒకసారి ఒకవేళ అది వేడికి వాతావరణానికో లేకపోతే ఏదో ఒక విషయంలో రాకపోతే సరిగ్గా వెన్న అనేది ఫామ్ అవ్వకపోతే అప్పుడు మాత్రమే కూల్ వాటర్ యాడ్ చేస్తాను. నార్మల్‌గా అయితే ఫస్ట్ నార్మల్ వాటరే పోసి పడతాను. నార్మల్ వాటర్‌కి కూడా చాలా బాగా వస్తది. సో, మామూలుగా నార్మల్ వాటర్ తోటే చేస్తాను. ఈసారి బట్ నార్మల్ వాటర్ పోస్తే రాలేదు. అందుకే మళ్ళీ కూల్ వాటర్ యాడ్ చేసి చేశాను. సో, ఉన్న మీగడ మొత్తం మిక్సీ పట్టిన తర్వాత వెన్నయితే చాలా బాగొచ్చింది. కొంచెమే చూడ్డానికి మీగడ కొంచెమే అనిపించింది గానీ, అందులో నుంచి వెన్నయితే చాలా బాగొచ్చింది. ఆ వెన్నని మొత్తం గూడా ఒక గిన్నెలో వేసుకొని, ఏ గిన్నెలో అయితే నెయ్యి ప్రిపేర్ చేస్తానో, అదే గిన్నెలో వేసుకొని మొత్తం క్లీన్‌గా అయితే వాష్ చేసుకున్నాను. మ వెన్న మొత్తం వచ్చిన తర్వాత ఒక 2, 3 టైమ్స్ వాటర్ పోసి వెన్న అనేది నీట్‌గా కడుక్కోవాలి. అప్పుడే నెయ్యి అనేది చాలా రోజులు స్టోర్ ఉంటుంది. ఇక్కడ మనం వెన్న అనేది నీట్‌గా క్లీన్ చేసుకుంటేనే నెయ్యి చాలా రోజులు స్టోర్ ఉంటుంది అండ్ టేస్ట్ బావుంటుంది. నెయ్యి స్టోరేజ్ అనేది ఇక్కడ మనం వెన్న క్లీన్ చేసే దాని మీదనే ఆధారపడి ఉంటుంది. మనం వెన్న మంచిగా నీట్‌గా క్లీన్ చేసుకొని నెయ్యి ప్రిపేర్ చేసుకుంటే, ఆ నెయ్యి ఖరాబ్ అవ్వకుండా చాలా రోజుల వరకు స్టోర్ ఉంటుంది. అండ్ టేస్ట్ కూడా బావుంటుంది. వెన్నలో వాటర్ పోస్తే క్లియర్‌గా కనిపించేలాగా ఒక 2, 3 టైమ్స్ అయితే వాటర్ పోసి క్లీన్‌గా కడుక్కోవాలి. మంచిగా కడగాలి. అప్పుడే నెయ్యి అనేది చాలా బావుంటుంది. సో, ఇక్కడ నేనైతే ఒక 2, 3 టైమ్స్ మొత్తం వాటర్ పోసి క్లీన్ చేసుకొని వెన్నయితే కరిగిస్తున్నాను. మెల్ట్ అవ్వడం అయితే స్టార్ట్ అయిపోయింది. అలా వెన్న మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత దాన్ని కొద్దిసేపు మరిగిస్తే మంచి గోల్డెన్ కలర్‌లోకైతే వస్తుంది. చాలా సేపు మరిగించిన తర్వాత మంచి గోల్డెన్ కలర్‌లోకొచ్చి మంచి స్మెల్ అయితే వస్తుంది. అప్పుడు మనకి మంచి నెయ్యి రెడీ అయిందని అర్థం. నెయ్యి అనేది మంచి గోల్డెన్ కలర్‌లోకొస్తుంది. మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్‌గా మనకు తెలిసిపోతుంది నెయ్యి అనేది ప్రిపేర్ అయిందని. సో, ఆ స్మెల్‌కే తెలుస్తుందనమాట నెయ్యి ఎంత బావుంటుందనేది. ఫైనల్లీ నెయ్యయితే ప్రిపేర్ అయిపోయింది. ఓకే. బాయ్ అండి అందరికీ. ఇంతవరకు వీడియో చూసారు కదా! ఎంతో కొంత నచ్చే ఉంటుంది. వీడియోకి చిన్న లైక్ ఇచ్చి, అదే చేత్తోటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్.